హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. బాబా దయ వల్ల నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. నేను ఆ బాబా దివ్య పూజ కోసం ఇక్కడ బఠానీ నానబెట్టేసుకున్నాను. అలాగే కడుగు పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను, సాల్ట్ వేసేసి. అలాగే ఇప్పుడు రైస్ కూడా తీసేసుకున్నాను. రైస్ కూడా మంచిగా కడిగి పెట్టేసి కొంచెం పసుపు వేసేసి పెట్టేశాను. రైస్ కూడా వాష్ చేయడం అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు రైస్ వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మంచిగా కొంచెం ఆయిల్ వేసేసాను. స్టవ్ మీద పోపు కోసం రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అంతా వేసేసి మంచిగా మరిగినాక చెట్టు పచ్చిమిర్చి తీసేసి పోపు వేసేసాను ఫ్రెండ్స్. మంచిగా అన్నీ ఆయిల్ అంతా మిక్స్ అయింది, మంచిగా కలిపేసి నీట్గా పోపు అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. బాబాకి చాలా ఇష్టం పులిహోర అన్న, కిచిడి అన్న, శనగలన్నా చాలా ఇష్టం. నేను అన్నీ చేశాను, అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. పోపు అంతా బాగా నీట్గా మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఆ పోపుని తీసేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. లెమన్ అంతా కట్ చేసేసుకొని లెమన్ అంతా పిండేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు తీసేసుకొని అది రైస్లో మిక్స్ చేసేసాను. రైస్లో మిక్స్ చేసేసి మంచిగా కలిపేసాను. ఇక్కడ పులిహోర అనేది తయారైపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఇంగువ లేనిదే పులిహోర లేదు కదా, ఇంగువ కూడా కొంచెం వేసేసి మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు కొంచెం పోపు తీసేసుకొని అందులో బఠానీ వేసేసాను. ఆ పోపు బఠానీ కలిపేసాను. ఇప్పుడు పులిహోర రెడీ అయిపోయింది, బఠానీ రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాబాకి 2 ప్రసాదాలు చేసేసాను. ఇప్పుడైతే బాబాకి కిచిడి చేయడానికి నెయ్యి సిద్ధం చేసేసుకున్నాను. బిర్యానీ ఆకు, పోపు సామాన్లు అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. బాగా మంచిగా కలిపేసి మిరియాలు ఇప్పుడు కిచిడీలోకి మిరియాలు వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పప్పు, కొంచెం రైసు కడిగి పెట్టేసుకున్నాను మంచిగా. ఆ రైసు పప్పు అందులో వేసేసి రైస్ కుక్కర్లో వేసేసి మంచిగా కలిపేసి కొంచెం నెయ్యి వేసేసి వాటర్ వేసేసి పెట్టేశాను ఫ్రెండ్స్. అది కాసేపటికి ఉప్పు అంతా వేసేసి పెట్టేశాను. ఇప్పుడు మంచిగా మూత పెట్టేసి కాసేపు అయ్యేసరికి అయిపోయింది కిచిడి కూడా మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది. బాబా దయ ఉంటే ఏదైనా చేయొచ్చు ఫ్రెండ్స్. దివ్య పూజ మాత్రం మీ మనస్ఫూర్తిగా నమ్మి చేయండి, మీకు ఫలిస్తుంది. అలాగే సేమియా కోసం కొంచెం పంచదార, పాలు అన్నీ రెడీ చేసుకున్నాను. అలాగే పంచదార, పాలు అన్నీ మిక్స్ చేసేసి పాయసం కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. బాబా దయ వల్ల నేను చాలా అంటే చాలా బాగా నా లైఫ్లో బాగా జరిగాయి, మీకు కూడా జరిగాయి ఉంటాయి అనుకుంటా. అలాగే తమలపాకులు మా చెట్టు ఉంది, కోసేసుకున్నాను. ఫ్లవర్స్ అన్నీ పెట్టేసేసుకున్నాను. బాబాకి కొంచెం నెయ్యి వేసేసి దీపాలు అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. పూలు, తమలపాకులు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను. అన్నీ విరజాజులు కూడా బాబా కోసం ఇష్టమని బయట కొన్ని తీసుకొచ్చాను. ఇంటి చెట్టు ఫ్లవర్ కూడా పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. మంచిగా రెడీ చేసుకున్నాను. జాంగ్రీ తెచ్చుకొచ్చాను, స్వీట్స్, కోవా అన్నీ పెట్టాను, పాయసం. ఇప్పుడు 108 మంత్రాలతో మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. దివ్య పూజ వలన నాకైతే చాలా బాగా నాకు రిజల్ట్ అయితే కనిపించింది. 11 గురువారాలు చేసేసుకున్నాను, హారతి ఇచ్చేసుకున్నాను. ఇప్పుడు పూజ అంతా పూర్తయింది ఫ్రెండ్స్. బాబా దయ ఉంటే ఏదైనా మీకు ఏది సాధించాలన్నా సాధిస్తారు. నేనైతే నా జీవితంలో సాధించాను. నాకు బాబా వల్ల నా లైఫ్లో చాలా మంచి విషయాలు జరిగాయి. అలాగే 11 గురువారాలు పూర్తి చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. 11 మందికి తాంబూలం ఇద్దామని 11 తాంబూలాలు సిద్ధం చేసుకున్నాను. దివ్య పూజ పుస్తకాలు, అలాగే అరటిపళ్ళు, అన్ని ప్రసాదాలన్నీ కలిపేసి ఇచ్చాను. అలాగే బయట వాళ్ళకి కూడా కొంచెం ఫుడ్ డొనేట్ చేద్దామని ఆ ప్యాకెట్స్ కూడా తయారు చేయించుకొని ఇంట్లోనే కిచిడి, పులిహోర ఇవన్నీ కలిపేసి బయట వాళ్ళకి కొంచెం ఇద్దామని చెప్పి పేరెంట్ వాళ్ళకి ఇచ్చి అలాగే బయట వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాకి అన్నదానం అంటే చాలా ఇష్టం. నా లైఫ్లో అయితే బాబా చాలా అంటే చాలా బాగా నా కోరికలు తీర్చారు. మీకు కూడా మంచి జరగాలనుకుంటే కామెంట్ చేయండి.